హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వాట్ ఈజ్ మిషన్ లెర్నింగ్. సో మిషన్ లెర్నింగ్ అంటే ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్లీ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఎనేబుల్స్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ డేటా అండ్ మేక్ ప్రెడిక్షన్స్ ఆర్ డెసిషన్స్ వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మిషన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక బ్రాంచ్ మాత్రమే. సో అలానే ఇట్ ఎనేబుల్స్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ డేటా. ఏదైతే డేటా ఉందో, పాస్ట్ డేటా కానీ ప్రీవియస్ డేటా కానీ ఏదైనా సరే డేటా ఉంటే దాని ద్వారా అది ట్రైన్ అయ్యి దాని తర్వాత మనకి ప్రిడిక్షన్స్ కానీ ఏదైనా డెసిషన్ మేకింగ్ కానీ ఇదైతే మిషన్ లెర్నింగ్ ఉపయోగపడుతుంది. దాని తర్వాత వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్, మనకైతే దీనికోసం ఎక్కువ ప్రోగ్రామింగ్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ ఇవన్నీ తీసుకుంటే ఫుల్ స్టాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఇవి తీసుకుంటే మనం ప్రోగ్రామ్స్ ఎక్కువగా కోడింగ్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ మిషన్ లెర్నింగ్ కి మనకి అంత కోడింగ్ అయితే అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో కొన్ని ఇన్బిల్ట్ లైబ్రరీస్ ఉంటాయి. ఆ ఇన్బిల్ట్ లైబ్రరీస్ అనేవి ఆటోమేటికల్ గా వర్క్ ని ఈజీ చేస్తాయి. సో ఈ విధంగా మిషన్ లెర్నింగ్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ మిషన్ లెర్నింగ్. దాని తర్వాత మిషన్ లెర్నింగ్ లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఈ అందులో వచ్చేసరికి ఇమేజ్ రికగ్నిషన్, తర్వాత న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అలానే రికమెండేషన్ సిస్టమ్స్, ఫ్రాడ్ డిటెక్షన్, ఈ విధంగా ఉంటాయి. సో ఇమేజ్ రికగ్నిషన్ కి వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కెన్ బి యూజ్డ్ టు ఐడెంటిఫై ఆబ్జెక్ట్స్ ఇన్ ఇమేజెస్ సచ్ as ఫేసెస్, కార్స్ అండ్ యానిమల్స్. సో ఇమేజ్ రికగ్నిషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఇమేజ్ లో మనకి ఇక్కడ పర్సన్, ఇక్కడ చూస్తే ల్యాప్టాప్ అని ఉంది కదా, ఇక్కడ డైనింగ్ టేబుల్, దాని తర్వాత కప్, సెల్ ఫోన్, చైర్, ఈ విధంగా మనకి ఇదే ఇమేజ్ రికగ్నిషన్. అక్కడ ఏదైతే థింగ్ ఉందో, ఏదైతే వస్తువు ఉందో, లేకపోతే ఒక యానిమల్ కానీ ఒక హ్యూమన్ కానీ లేకపోతే ఏదైనా వస్తువు ఏదైనా సరే ఉంటే ఈ ఇమేజ్ రికగ్నిషన్ ఈ టెక్నిక్ ద్వారా మనం అయితే అది ఏ ఇమేజ్ కనిపెడుతుంది. సో మిషన్ లెర్నింగ్ అనేది ఈ విధంగా సచ్ as ఫేసెస్, కార్స్, యానిమల్స్, సో ఏదైనా సరే కనబడుతుంది ఈ ఇమేజ్ రికగ్నిషన్ అనేది. దాని తర్వాత ఎన్ఎల్పి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. మిషన్ లెర్నింగ్ కెన్ బి యూజ్డ్ టు అండర్స్టాండ్ అండ్ జనరేట్ హ్యూమన్ లాంగ్వేజ్, ఎనేబులింగ్ అప్లికేషన్స్ లైక్ చాట్బాట్స్ అండ్ మిషన్ ట్రాన్స్లేషన్. సో నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఈ ఇమేజ్ చూసుకుంటే మనకి ఇక్కడ మనం ఏదైనా సరే ఇప్పుడు టెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ లో ఉండొచ్చు, లేకపోతే తెలుగులో ఉండొచ్చు, హిందీలో ఉండొచ్చు, బెంగాలీ ఏదైనా సరే ఉండొచ్చు. దాన్ని ట్రాన్స్లేట్ చేసి మనం ఫ్రెంచ్ లో వినాలనుకుంటే ఫ్రెంచ్ లో, లేకపోతే ఇంకొక లాంగ్వేజ్ ఏదైనా కన్నడలో వినాలనుకుంటే కన్నడలో, ఇది మనకి మిషన్ అనేది ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది. సో అది మిషన్ ట్రాన్స్లేషన్. ఇంకోటి వచ్చేసరికి చాట్ బాట్స్. చాట్ బాట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియో కస్టమర్ కేర్, లైక్ మనం ఇప్పుడు మై జియో యాప్ వాడతాం కదా. మై జియో యాప్ వాడినప్పుడు ఎప్పుడైనా సరే మన డేటా గురించి తెలుసుకోవాలనుకుంటే, ఇంకా ఎంత డేటా ఉందో మనం ఒక చాట్ బాట్ తో మనం చాట్ చేస్తుంటాం. అది ఇన్బిల్ట్ గా ఉంటాయి కొన్ని. సో ఇంకా ఎంత డేటా ఉందో ఆటోమేటిక్గా చేస్తుంది. దాని తర్వాత ఇంకా ఎన్ని డేస్ లో ఎక్స్పైర్ అవుతుందో చెప్తుంది. దాని తర్వాత ఇంకా ఎవరికి అప్రోచ్ అవ్వాలో తర్వాత ఫర్దర్ గా అదైతే డీటెయిల్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇదంతా ఇన్బిల్ట్ గా ఉంటుంది. సో అవే చాట్ బాట్స్. మనకి మై జియో అనే కాదు, ఇంకా ఈ నెట్వర్క్ అనే కాదు, ఇంకా మనకి మొబైల్స్ గురించి సంబంధించి కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ వెబ్సైట్స్కి వెళ్తే వెల్కమ్ టు దిస్ వెబ్సైట్, నెక్స్ట్ ఫర్దర్ గా వెళ్ళాల్సిన ప్రాసెస్ ఏంటో మొత్తం మనం అక్కడ చూస్తాం కదా, అవే చాట్ బాట్స్. సో ఈ విధంగా ఎన్ఎల్పి ఉంటుంది. దాని తర్వాత రికమెండేషన్ సిస్టమ్స్. రికమెండేషన్ సిస్టమ్స్, మిషన్ లెర్నింగ్ పవర్స్ రికమెండేషన్ సిస్టమ్స్ దట్ సజెస్ట్ ప్రొడక్ట్స్, మూవీస్ అండ్ అదర్ ఐటమ్స్ టు యూజర్స్ బేస్డ్ ఆన్ దేర్ ప్రిఫరెన్సెస్. ఎలా అంటే ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ ఆడుతున్నాం, అలానే నెట్ఫ్లిక్స్ ఆడుతున్నాం. ఇవి ఈ కామర్స్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా మింత్రా, ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత మనకి స్ట్రీమింగ్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, ఇంకా మనకి కొన్ని అయితే ఉన్నాయి. సో ఈ ప్లాట్ఫామ్స్ అన్ని ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైనా సరే ఈ కామర్స్ లో వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అస్తమానం నేను వాచెస్ గురించి సెర్చ్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు వచ్చే అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే అస్తమానం నాకు వచ్చే రికమెండేషన్స్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి, సో రికమెండేషన్స్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి నాకు ఓన్లీ వాచెస్ గురించే ఉంటుంది మోస్ట్లీ, ఎందుకంటే నేను దాన్ని సెర్చ్ చేశాను కాబట్టి. సో ఏదైతే టర్మ్స్ మనం సెర్చ్ చేసామో అవి దాని ద్వారా అది ట్రైన్ అయ్యి మనకి అస్తమానం ఆ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో ఇవన్నీ మనకి అస్తమానం చూపిస్తుంటుంది. మూవీస్ వచ్చేసరికి మోస్ట్లీ నేను హారర్ జోనర్ లో చూస్తున్నాను, లేకపోతే యాక్షన్ జోనర్ లో చూస్తున్నాను. సో ఈ విధంగా ఏదైతే జోనర్ లో చూస్తున్నామో మనకి రికమెండ్ చేసేటప్పుడు కూడా అవే. ఇప్పుడు సేమ్ రీల్స్ కూడా మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నవ్ డేస్ ఇట్స్ బూమింగ్ నో.
సో ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే మీరు మోస్ట్లీ ఎడ్యుటెక్ రిలేటెడ్ రీల్స్ చూస్తుంటే మీకు అలానే వస్తుంది. లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ గా చూస్తుంటే ఆ రిలేటెడ్ రీల్సే వస్తాయి మీకు. సో ఈ విధంగా మూవీస్ ఎక్కువ చూస్తుంటే మీకు మూవీస్ రిలేటెడ్ రీల్స్ ఎక్కువ వస్తుంటాయి. ఈ విధంగా రికమెండేషన్ సిస్టమ్స్ అనేది ఈ మిషన్ లెర్నింగ్ లో ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఫ్రాడ్ డిటెక్షన్. మిషన్ లెర్నింగ్ కెన్ బి యూజ్డ్ టు ఐడెంటిఫై fraudulent transactions by analyzing patterns in financial data. సో ఇప్పుడు బ్యాంకులో గట్రా మనం చూసుకుంటుంటే ఎప్పుడైనా సరే ఆ డేటాను బట్టి మనకి ఫ్రాడ్ జరిగిందా జరగలేదా, ఇప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్ బట్టి ఫర్దర్ గా ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది ఈ మిషన్ అనేది ఈ ఫ్రాడ్ డిటెక్షన్ యూజ్ చేసుకుని మిషన్ లెర్నింగ్ టెక్నిక్ మనకైతే తెలియపరుస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి ఎంఎల్ లో టైప్స్. ఎంఎల్ లో వచ్చేసరికి మనకి 3 టైప్స్: సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ మిషన్ లెర్నింగ్. సో మొత్తం వచ్చేసి 3 మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, 3 టైప్స్. సో సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ చూద్దాం ఫస్ట్లీ. సో సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ద అల్గారిథం లెర్న్స్ ఫ్రమ్ లేబుల్ డేటా, మీనింగ్ ది డేటా హ్యాస్ ఆల్రెడీ బీన్ ట్యాగ్ విత్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మనకి డేటా లేబుల్డ్ గా ఉంటుంది, అంటే అవుట్పుట్ ఆల్రెడీ ఉంది. ద అల్గారిథం లెర్న్స్ ఫ్రమ్ లేబుల్ డేటా. సో డేటా ఆల్రెడీ ఆన్సర్స్ తో పాటు ఉన్న డేటాని ఇది నేర్చుకుంటుంది. లెర్న్స్ ఫ్రమ్ లేబుల్ డేటా, మీనింగ్ ది డేటా హ్యాస్ ఆల్రెడీ బీన్ ట్యాగ్ విత్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్స్ ఉన్న డేటాని నేర్చుకుంటుంది. అది ఎలా ఉంటుందంటే ఆ డేటా కూడా అవుట్పుట్ డేటా ఎస్ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్, 0 ఆర్ 1. సో ఈ టైప్ లో ఉంటుంది. అంతేగాని మనకి దీన్నే క్లాసిఫికేషన్ అంటాం. సో ఉంటే ఎస్ అయినా ఉంటుంది, లేకపోతే నో అయినా ఉంటుంది. అయితే ట్రూ అన్న అవ్వాలి, లేకపోతే ఫాల్స్ అన్న అవ్వాలి. వస్తే 0 అన్న రావాలి, లేకపోతే 1 అన్న రావాలి. ఈ విధంగా ఉంటుంది. అప్పుడు దాన్ని సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే స్పామ్ ఈమెయిల్స్ డిటెక్షన్. ఈ ప్రొవైడ్ ది అల్గారిథం విత్ థౌసండ్స్ ఆఫ్ ఈమెయిల్స్ labeled as స్పామ్ ఆర్ నాట్ స్పామ్. The algorithm learns the pattern that distinguish spam, and then it can predict whether a new email is spam. సో ఇప్పుడు మనం డేటా ఇచ్చాం, టన్స్ ఆఫ్ డేటా, ఈమెయిల్స్ డేటా ఇచ్చి, సో ఇదైతే ఈ డేటా ఇలా ఉంటే ఇది స్పామ్, ఈ డేటా ఇలా ఉంటే ఇది నాట్ స్పామ్. సో ఈ విధంగా మనం దానికి ఇంజెక్ట్ చేసి మనం డేటాని అయితే ట్రైనింగ్ ఇచ్చేసాం. ఈ ట్రైనింగ్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా కొత్త డేటా పాయింట్, algorithm learns the pattern that distinguishes spam, and then it predict whether a new email is spam. సో ఈ ఓల్డ్ మెయిల్స్ ఉంది కదా, ఈ డేటా అంతా ఇప్పుడు మనం టన్స్ ఆఫ్ ఈమెయిల్స్ ఇచ్చి దాని తర్వాత అది స్పామో నాట్ స్పామో కూడా ఇచ్చేసాం, ఆన్సర్స్ ఇచ్చేసాం. సో దాన్ని బట్టి నేర్చుకుంటుంది. నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఒక కొత్త న్యూ ఈమెయిల్ ఇస్తే ఆటోమేటిక్గా అది స్పామా లేకపోతే స్పామ్ కాదా అనేది డైరెక్ట్ ఇచ్చేస్తుంది. స్పామ్ అంటే ఇప్పుడు మన ఈమెయిల్స్ చూసుకుంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఇందాక చెప్పుకున్నట్టు ఏమన్నా మనం సెర్చ్ చేసినప్పుడు అస్తమానం మనకి వాటి రికమెండేషన్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో అవన్నీ మనకి అవసరం లేదు. ఇంపార్టెంట్ మెయిల్స్ ఉంటాయి, అన్ఇంపార్టెంట్ మెయిల్స్ ఉంటాయి. సో అన్ఇంపార్టెంట్ మెయిల్స్ అన్ని స్పామ్ లో తోసేయడం, తర్వాత ఇంపార్టెంట్ మెయిల్స్ అన్ని నాట్ స్పామ్ లో ఉంచడం మెయిన్ గా. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఈ ఇమేజ్ చూస్తే బాగా అర్థమవుతుంది. ఇక్కడ ట్రైనింగ్ ఫేజ్ లో లేబుల్ డేటా. లేబుల్ డేటా అంటే ఇక్కడ మోడల్ ట్రైన్ అవుతుంది చూడండి. సో మనకి సెవరల్ మోడల్స్ ఉంటాయి ట్రైన్ చేయడానికి. మనకి లాజిస్టిక్, కేఎన్ఎన్ అని, తర్వాత డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్. ఈ విధంగా మనకి ఇక్కడ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ లో ఉంటాయి. ఇవంతా కూడా ఏంటంటే లేబుల్ డేటా అంటే, సో డాగ్ ఇలా ఉంటుంది, సో ఈ 3 ఇమేజెస్ కూడా ఇలా ఉంటుంది, లేకపోతే ఇలా ఉంటుంది, లేకపోతే ఇలా ఉంటుంది. సో ఇది ఈ ప్యాటర్న్స్ బట్టి ఇది అర్థం చేసుకుంటుంది. ఓకే, డాగ్ అంటే ఈ విధంగా ఉంటుందని. దాని తర్వాత క్యాట్. ఇక్కడ క్యాట్ 3 ఇమేజెస్ ఉన్నాయి. ఈ మూడిటిని కూడా చెక్ చేసుకుంటుంది. సో క్యాట్ అంటే ఇలా ఉంటుంది, ఇదైతే ఇలా ఉంటుంది. ఇలా మూడు చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత మనం ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత టెస్టింగ్. టెస్టింగ్ వచ్చేసరికి ఒక డాగ్ ఫోటో ఇచ్చి, ఓకే ఇప్పుడు కనిపెట్టు, నువ్వు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నావు కదా. సో ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత టెస్టింగ్. సో ఇప్పుడు ట్రైన్ చేసిన మోడల్ ఏం చెప్తుంది, డాగ్ అని చెప్తుంది, ప్రెడిక్ట్ చేసింది. సో ఇది కరెక్ట్ గా ఇచ్చింది. సో ఎస్, ఇక్కడ మనకి ఎస్ వచ్చింది, లేకపోతే ట్రూ. అవును కదా. సో ఈ విధంగా అన్నమాట. ఇది లేబుల్ డేటా. లేబుల్ డేటా అంటే ఆల్రెడీ అవుట్పుట్ అనేది ఉంది. సో దీన్ని ఇలా ట్రైన్ చేసిన తర్వాత మనం కొత్త డేటా పాయింట్ కానీ ఏదైనా ఇస్తే ఆటోమేటిక్ గా అది ఆన్సర్ అది ఇచ్చేస్తుంది. తర్వాత వచ్చేసరికి అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్. ఇందులో ఏంటంటే అన్లేబుల్ డేటా. ఇందాకలాగా మనకి అవుట్పుట్ అయితే ఉండదు. అంటే ఇందాక ఎలా ఉంది, ఎస్ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్, 0 ఆర్ 1 ఈ విధంగా ఉంది కదా. దీంట్లో అలా ఉంది. లెర్న్స్ ఫ్రమ్ అన్లేబుల్ డేటా, మీనింగ్ ద డేటా హ్యాస్ నో ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ ఆర్ ఆన్సర్స్.
సో ఏ విధంగా అవుట్పుట్ ఉండదు. సో ఎలా ఉంటుంది? అన్లేబుల్ డేటా, ఆన్సర్స్ ఉండకుండా ఓన్లీ డేటా మాత్రమే ఉంటుంది. దాని ద్వారా మనం అయితే కనిపెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈ ప్రొవైడ్ ది అల్గారిథం విత్ పర్చేసింగ్ బిహేవియర్ డేటా వితౌట్ labels that the algorithm groups customers into clusters based on similarities such as frequent shoppers, discount seekers, or seasonal buyers, helping businesses tailor marketing strategies. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మన దగ్గర డేటా ఉంది. సో కస్టమర్స్ యొక్క పర్చేసింగ్ బిహేవియర్ ఎలా ఉందని ఆ డేటా ద్వారా చెప్పొచ్చు. ఏ విధంగా అంటే కస్టమర్స్ ని క్లస్టర్స్ కింద విడదీసేయడం. సో బేస్డ్ ఆన్ సిమిలారిటీస్. సో మోస్ట్లీ మనం చూసుకుంటే ఇప్పుడు ఎవరైనా షాపింగ్కి వెళ్తే కొంతమంది అస్తమానం షాపింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్ షాపర్స్. దాని తర్వాత వచ్చేసరికి డిస్కౌంట్ సీకర్స్. కొంతమంది అస్తమానం డిస్కౌంట్స్ అడుగుతుంటారు, లేకపోతే డిస్కౌంట్స్ వాళ్ళకి ఇస్తారు. సో వాళ్ళు డిస్కౌంట్ సీకర్స్. ఆర్ సీజనల్ బయర్స్. సో సీజనల్ బయర్స్ అంటే సీజనల్ గా వచ్చేవాళ్ళు, సీజన్, ఎవ్రీ సీజన్, లైక్ ఇప్పుడు సమ్మర్ ఆర్ వింటర్. సో లేకపోతే ఒకనొక పర్టికులర్ టైంకి వస్తారు. సో ఈ టైంలో సీజనల్ బయర్స్ అంటారు. సో సీజనల్ బయర్స్ వీళ్ళందరినీ క్లస్టరింగ్ చేసి విడివిడిగా తీస్తాం. క్లస్టరింగ్ అంటే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఒక బౌల్లో ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్స్, బనానాస్, లేకపోతే పైనాపిల్స్, ఇంకా మనకి మ్యాంగోస్, ఇవన్నీ ఉన్నాయి. ఒక 4-5 టైప్స్ ఆఫ్ మొత్తం మిక్స్ అయిపోయి ఒక బౌల్లో ఉన్నాయి. సో విడిగా చిన్న చిన్న బౌల్స్ తీసి మనం యాపిల్స్ ని విడిగా, దాని తర్వాత మ్యాంగోస్ ని విడిగా, పైనాపిల్స్ ని విడిగా, గ్రేప్స్ ని విడిగా, ఇలా ఒక్కొక్క బౌల్లో, చిన్న బౌల్స్ లో, పెద్ద బౌల్లో నుండి తీసి చిన్న చిన్న బౌల్స్ లో పెట్టేసాం. ఏట్లి వాటిని విడదీసాం. అదే క్లస్టరింగ్. సో క్లస్టరింగ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఏదైతే రిలేటెడ్ గా ఉందో వాటిని ఒక గ్రూప్ లాగా పెట్టేయడాన్నే క్లస్టరింగ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుంటే దీన్ని ఫ్రీక్వెంట్ షాపర్స్ అనుకోవచ్చు. ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళని ఒక క్లస్టర్ చేస్తాం. దాని తర్వాత డిస్కౌంట్ సీకర్స్, ఎక్కువగా డిస్కౌంట్ తీసుకునే వాళ్ళని ఒకటి తీసుకున్నాం. తర్వాత సీజనల్ బయర్స్, ఎక్కువగా సీజనల్ గా కొనే వాళ్ళని ఒక క్లస్టర్ గా తీసుకున్నాం. సో ఈ విధంగా మనం క్లస్టరింగ్ చేస్తాం. సో అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలానే రిగ్రెషన్ టైప్ ఉంటుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు రేపొద్దున టెంపరేచర్ ఎలా ఉంది, మనం ప్రీవియస్ డేటా ఒక 3 వీక్స్ డేటా ఇచ్చి దాని ద్వారా ట్రైన్ చేసి రేపొద్దున్న మనకి టెంపరేచర్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ ఎలా ఉంటుందంటే మనం ఎగ్జాక్ట్లీ 25 డిగ్రీస్ లేకపోతే 30 డిగ్రీస్ ఏ ఉంటుందని చెప్పలేం కదా. 25 డిగ్రీస్ నుండి 35 డిగ్రీస్ ఈ మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ 25 ఉన్నా సరే అది ఆఫ్టర్నూన్ కల్లా 30కి వెళ్ళి దాని తర్వాత దాని తర్వాత గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది మళ్ళీ అగైన్, అలా లేకపోతే 35కి వెళ్ళి గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. సో రిగ్రెషన్ ఏంటి, ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ మధ్యలో ఉంది, అంతేగాని ఎగ్జాక్ట్ గా లేదు. బట్ ఇక్కడ అలా కాదు. సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ లో అయితే అదన్నా ఉండాలి, అయితే ఇదన్నా అయి ఉండాలి. ఈ అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ లో మనం యాక్యురేట్ గా, కరెక్ట్ గా, ఎగ్జాక్ట్ గా చెప్తా ఉండదు. ఇన్ బిట్వీన్ జరుగుతుంది ఈ రిగ్రెషన్ అనేది. అక్కడ నుంచి అక్కడ వరకు ఈ మధ్యలోనే ఉండొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్. దాని తర్వాత వచ్చేసరికి రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఎలా ఉంటుందంటే learns by interacting with an environment and receiving feedback in the form of rewards or penalties. Learn from mistakes. సో ఇదేం చేస్తుందంటే ఫస్ట్లీ ఎక్స్పెరిమెంటల్ గా ఉంటుంది ఈ మోడల్ అనేది. సో స్టార్టింగ్ ఈ మోడల్ ని నార్మల్ గా వదిలేస్తే ఏం జరుగుతుందంటే దాని అంతటా అదే ట్రైన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ అది తప్పు అయితే దాని ద్వారా అది నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ తప్పుల నుండి నేర్చుకుని తర్వాత పాజిటివ్గా ఎలా వెళ్ళాలని పాజిటివ్ స్టెప్ వేస్తుంది. ఇలా లెర్న్స్ బై ఇంటరాక్టింగ్ విత్ ఎన్ ఎన్విరాన్మెంట్ అండ్ రిసీవింగ్ ఫీడ్బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రివార్డ్స్ ఆర్ పెనాల్టీస్. ఈ విధంగా ఇప్పుడు కరెక్ట్ అయితే ఆ కరెక్ట్ దారిలో వెళ్తుంది. ఒకవేళ రాంగ్ అయితే ఓకే ఇది రాంగ్ స్టెప్, నెక్స్ట్ ఈ విధంగా వెళ్ళకూడదు, పాజిటివ్ స్టెప్ లోకి వెళ్ళాలి, లేకపోతే రైట్ స్టెప్ లోకి వెళ్ళాలి. ఈ విధంగా నేర్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ లెర్న్స్ బై ట్రయింగ్ డిఫరెంట్ డ్రైవింగ్ యాక్షన్స్ అండ్ గెటింగ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫర్ సేఫ్ ఫాస్ట్ అరైవల్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకుంటే టెస్లా, ఇప్పుడు మనం చూసుకుంటే టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్, ఇది ఏ విధంగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది దానికి, సేఫ్ గా ఇంటికి రీచ్ అయితే దాని తర్వాత ఫాస్ట్ అరైవల్. సో ఫాస్ట్ గా తీసుకొస్తే, సేఫ్ గా తీసుకొస్తే దానికి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాం. అలానే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎప్పుడు ఇస్తాం, ఒకవేళ ఈ మధ్యలో ఎప్పుడైనా ఇన్ బిట్వీన్ అది యాక్సిడెంట్స్ గట్ట చేసింది అనుకోండి, అప్పుడు దానికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాం. నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా అది మిస్టేక్స్ నుండి నేర్చుకుని దాని తర్వాత ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ జరగకుండా
దానంతట అదే నేర్చుకుంటుంది. సో లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ ఈ విధంగా. తర్వాత ఓవర్ టైమ్ ఇట్ లెర్న్స్ ద బెస్ట్ డ్రైవింగ్ స్ట్రాటజీస్ టు అవాయిడ్ పెనాల్టీస్ అండ్ ఎర్న్ ద మోస్ట్ రివార్డ్స్. సో ఓవర్ ద టైం అయ్యేసరికి ఇది బెస్ట్ డ్రైవింగ్ స్ట్రాటజీస్ ఇంకా బెటర్ అయిపోయి మోడల్ ఇంకా బెటర్ గా ట్రైన్ అయ్యి దాని తర్వాత అవాయిడ్ పెనాల్టీస్. సో ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇదంతా పోగొట్టుకుని పాజిటివ్ లోకే వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ ఇమేజ్ చూసుకుంటే మనకి ఒక చైల్డ్ వాళ్ళ నాన్నతో బైసికల్ నేర్చుకుంటున్నాడు కదా. ఇక్కడ ఏంటంటే సేమ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే దీని కిందకే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లోడు వెళ్తాడు, వెళ్ళిన తర్వాత కింద పడతాడు లేస్తాడు, కింద పడతాడు లేస్తాడు. సో ఇలా తొక్కితే ఇక్కడ ఇలా కింద పడిపోతున్నాను. సో ఈసారి ఆ టైప్ లోకి తొక్కకూడదు నేను. సో ఇలా వంచితే ఇలా పడిపోతున్నాను. సో ఈసారి చేయకూడదు. పిల్లోడు అలా నేర్చుకుని నేర్చుకుని ఆటోమేటిక్ గా తనంతట తానే ట్రైన్ అయ్యి లాస్ట్ కి సైకిల్ తొక్కడం అయితే నేర్చుకుంటాడు కదా. ఇదే విధంగా రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఉంటుంది. ఏంటి? దాని అంతట అదే ఇప్పుడు కింద పడినప్పుడు ఎలా లేచి తను నేర్చుకుంటున్నాడో సో ఇలా చేయకూడదని. సేమ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కూడా ఈ టైప్ వెళ్తే ఇది నెగిటివ్, సో మనం పాజిటివ్ లోకి వెళ్ళాలి, సో ఇది కరెక్ట్ కాదు అని తనంతట అదే బెటర్ చేసుకుంటుంది మోడల్ని. ఈ విధంగా మనకి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఉంటుంది. సో దట్స్ ఇట్.